ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న వివిధ సంక్షేమ కార్యక్రమాలకి, అభివృద్ధి కార్యక్రమాలకి వైసీపీకి నచ్చట్లేదా? ఉడుకుమోత్తనంతో వైసీపీ ఆరోపణలు, అభియోగాలు, విమర్శలు చేస్తోందా? ప్రత్యేకించి అన్నా క్యాంటీన్ల కోసం వస్తున్న కోట్లాది రూపాయల విరాళాలు వైసీపీ నాయకుల్ని నిద్రపట్టకుండా చేస్తున్నాయా? దీంతోపాటు ఐపీఎస్లు బెంగళూరు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని కలవటం వల్లే వాళ్ళకి మెమోలు ఇవ్వాల్సి వచ్చిందని వల్ల రామయ్య గారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ పోలీస్ అధికారి కూడా ఆయన చేసిన ప్రకటన ఇప్పుడు విస్తృతంగా చర్చనీయాంశమైంది. ఈ రెండు అంశాలతో పాటు చాలా లేటెస్ట్ డెవలప్మెంట్స్. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కూడా 3వ రోజు ఢిల్లీలో ఉన్నారు. కేంద్ర మంత్రుల్ని కలవటం, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అంశాలు, ప్రాధాన్యాలు వీటి మీద చర్చించటం, నిధులు తీసుకురావటం, వీటన్నిటి మీద సమగ్రంగా చర్చించడానికి బిగ్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు మస్తాన్ గారు, పొలిటికల్ అనలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్. నమస్తే మస్తాన్ గారు. అలాగే పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు, వైసీపీ అధికార ప్రతినిధి. మిగిలిన గెస్టులు కూడా మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. టు స్టార్ట్ విత్ మస్తాన్ గారు, అంత ఉడుకుమొత్తనంతో వైసీపీ వ్యవహరిస్తుందా? విరాళాలు రావటం అనేది ఒక మంచి కార్యక్రమానికి వస్తున్న విరాళాలే కదా, దానిలో కూడా రంధ్రాన్వేషణ చేసి తప్పులు ఎంచటం అనేది ఈజ్ ఇట్ నాట్ టూ ఎర్లీ? మరి అంటే ఇంకా 4.5 ఏళ్ళు పైబడి ఉంది సమయం. రేపు ఎల్లుండి పొద్దున ఎన్నికలు జరగట్లేదు కదా, అంతగా తాపత్రయపడటం, ఆత్రపడిపోవటంలో గల కారణం ఏంటి వైసీపీ? అంటే ప్యానెల్లో ఉన్న వెంకటేశ్వర రెడ్డి గారికి నమస్తే, అదే అందరికీ గుడ్ మార్నింగ్. 99 టీవీ వీక్షకులందరికీ కూడా. అన్నా క్యాంటీన్ల విషయానికి వస్తే మనం ప్రధానంగా చూడాల్సింది ఇక్కడ నిన్న అది ప్రారంభించినప్పటి నుంచి కూడా 2-3 రోజుల క్రితం 15వ తారీఖున ప్రారంభించినప్పటి నుంచి కూడా దాదాపుగా విపరీతమైన ఆదరణ వస్తూ ఉంది. నిజానికి అన్నా క్యాంటీన్లు 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా అదొక నిరుపేదలు ఎవరైతే పట్టణాల్లో, ప్రధానంగా పట్టణాలు, నిజానికి మండలాల కంటే కూడా పట్టణాల్లో వలస వచ్చేవాళ్ళు చాలా మంది నిరుపేదలు ఉంటుంటారు. వాళ్ళకి అది తక్కువ ధరకి వాళ్ళకి అల్పాహారాన్ని అందించడం అనేది ప్రారంభమై తర్వాత మధ్యాహ్నం భోజనాన్ని కూడా అదే ఈ విధంగా అందించడం అనేది ప్రారంభించారు. చాలా మంచి పథకం. నిజానికి చెప్పాలంటే చాలా సిటీస్ లో కూడా ఇది స్వచ్ఛంద సంస్థలు చేస్తూ ఉంటాయి. ఇక్కడ చూస్తే మనకి ప్రభుత్వమే అన్నా క్యాంటీన్ల రూపంలో పెట్టడం జరిగింది. నిజానికి అన్నా క్యాంటీన్లు సంబంధించి 2019లో వైసీపీ అధికారంలో వచ్చినప్పుడు అన్నా క్యాంటీన్ని అన్నింటినీ కూడా క్లోజ్ చేయడం జరిగింది. తర్వాత అన్నా క్యాంటీన్లు కాకుండా వేరే విధంగా మేము ప్రారంభిస్తామని నిజానికి కోవిడ్ సందర్భంలో కూడా కొంతమంది వైసీపీ ఎమ్మెల్యేలు కూడా ప్రకటించినా అవి ఎందుకో కార్యరూపం దాల్చలేదు. అదేవిధంగా అన్నా క్యాంటీన్లు ఎవరైతే ఆ దగ్గర టీడీపీ వాళ్ళందరూ కూడా కొంతమంది విరాళాలు అప్పట్లోనే వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి విరాళాలు వేసుకొని తెనాలి అలాంటి చోట్ల పెడతా ఉంటే వాటిని కూడా అడ్డుకున్న పరిస్థితి ఆ రోజు కనిపిస్తుంది. ఏదేమైనా మళ్ళీ దాదాపు 200 పైగా ప్రదేశాల్లో వీటిని ప్రారంభించారు. అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్న పరిస్థితుల్లో ఆర్థిక పరిస్థితి చాలా అధ్వానంగా ఉన్నదనేది బహిరంగ రహస్యం అందరికీ. అటు వైసీపీ ప్రభుత్వం కావచ్చు, అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం కావచ్చు, విభజన నేపథ్యంలో ఒక నిమిషం మస్తాన్ గారు, మీరేం మాట్లాడతారు? వెంకటేశ్వర రెడ్డి గారు, కొద్దిగా మీరు మీ లైటింగ్ అడ్జస్ట్ చేసుకోవాలి. మీకు బ్యాక్ ఎక్కువ లైటింగ్ వస్తుంది, వేరే విధంగా అడ్జస్ట్ చేసుకోండి. మీరు కనపడటానికి కొంచెం ఇబ్బందిగా ఉంది. వేరే రైట్ మస్తాన్ గారు మీరు. సరే. సో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మన ఆర్థిక పరిస్థితి నేపథ్యంలో వీటికి దాతలు ఎవరైతే, ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్లో చూసినట్లయితే చాలా మంది స్వచ్ఛంద సంస్థలు ప్రతి జిల్లాలో కూడా, జిల్లా కేంద్రాల్లో, రైల్వే స్టేషన్ల దగ్గర కానీ ప్రతినిత్యం, గుంటూరులో చూసినట్టయితే మనకి శారదాపీఠం అని ఉంటుంది. శారదాపీఠం వాళ్ళు మధ్యాహ్నం వెహికల్స్లో అన్నం తీసుకొని వచ్చి రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లు, ఎక్కడైతే ఈవెన్ జీజీహెచ్ గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర ఎవరైతే వలస వచ్చి వాళ్ళు చికిత్స కోసం వచ్చి బాగా మనీకి బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు, ఆహారానికి, వాళ్ళందరికీ కూడా అందిస్తూ ఉంటారు. ఆ విధంగా అందించే వాళ్ళని ఒక డైవర్ట్ చేసి ఒక వేదిక కల్పించడం కోసం ఎన్టీఆర్ పేరుతో నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్లకి విరాళాలని ఇన్వైట్ చేశారు. ఈ విరాళాలను ఇన్వైట్ చేయడం ఒక విధంగా మంచిదే. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితి నేపథ్యంలో ఎవరైతే దాతలు ఉన్నారో వాళ్ళందరికీ ఒక ప్లాట్ఫామ్ కల్పించి వాళ్ళందరినీ కూడా అక్కడ తీసుకొచ్చి వాళ్ళ నిరుపేదలకి ఆహారం అందించే ఏర్పాట్లు. దీనికి వైసీపీ నుంచి నిన్న అంబటి రాంబాబు గారు వ్యాఖ్యలు నేను చూశాను.
స్వయంగా ఏంటంటే ఆయన చెప్తుంది ఏంటంటే పుట్టినరోజులు కానీ, సంవత్సరికాలు కానీ, దినాలు కానీ ఇవన్నీ చేసినప్పుడు మాకు డబ్బులు ఇస్తే మేము పెడతాము అని చెప్పేసి వ్యంగ్యంగా అన్న పరిస్థితి చూసాం. నిజానికి పేదలకు ఆహారం అందించడం అనే దృష్టికోణంలో మనం చూసినప్పుడు అది చాలా మంచి కార్యక్రమంగా చూడాలి తప్పితే ఈ విధంగా విరాళాలని అది కూడా అఫీషియల్‌గా ప్రభుత్వం కూడా ఏదో విరాళాలు సంస్థ తరపున కాకుండా ఒక అకౌంట్ నంబర్ ఇచ్చి దానిలో పర్టిక్యులర్‌గా అన్న క్యాంటీన్‌లకు మాత్రమే వీటిని వినియోగిస్తామని చెప్పినప్పుడు దానిలో దుర్వినియోగం అయ్యే అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉంటాయనేది ఇక్కడ మనం చూడాల్సిన అంశం. రైట్ అండి. ఒకసారి వెంకటేశ్వర రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. వెంకటేశ్వర రెడ్డి గారు నమస్తే అండి. 99 వీక్షకులకి, ప్యానెల్లో ఉన్న పెద్దలకి,